హాయ్, ఈరోజు నేను పెసరపప్పు రైసు కాంబినేషన్లో రొయ్యల ఫ్రై. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు, 2 గ్లాసులు బియ్యము తీసుకోవాలి. తర్వాత పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి అర్ధగంట సేపు. తర్వాత బియ్యం కూడా కడిగి నానబెట్టుకోవాలి. రెండు ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు నూనె వేసి దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేయాలి. వేసి లైట్ చిన్న మంట మీద వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. తర్వాత అవి వేగుతూ ఉన్న తర్వాత మనం పక్కన కొద్దిగా మనకి ఎన్ని అయితే 3 గ్లాసులు కదా, బియ్యం 2 గ్లాసులు, పెసరపప్పు 1 గ్లాసు, పక్కన నీళ్ళు కాయించుకుని పోసుకోవాలి. తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు మొత్తం అంతా మెత్తగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరప్పొడి వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. నీళ్ళు పోసి మూత పెట్టాలి. ఆ తర్వాత రైస్కి నీళ్ళు మరిగిన తర్వాత అందులో 2 ఎండు నిమ్మకాయలు 2 వేసుకోవాలి. తర్వాత పెసరపప్పు వేయాలి. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేయాలి. వేసిన తర్వాత ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత తీసి చూడాలి. పెసరపప్పు మెత్తగా అయిన తర్వాత బియ్యం వేసుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. చూసుకునేదిగా చూడండి, బియ్యము, పెసరపప్పు. మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వాలి. తర్వాత రొయ్యలు కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం చూడండి, అన్నం అయిపోయింది. ఉల్లిపాయలు, టమాటాలు రెడీగా చేసి పెట్టుకోవాలి. ముందుగా 3 టేబుల్ స్పూన్ నూనె వేసి ముందుగా వెల్లుల్లిపాయలు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రొయ్యలు వేయాలి. కడిగి పెట్టుకున్న రొయ్యలు వేయాలి. రొయ్యలు, ఎర్రగడ్డలు వేగుతూ ఉన్నాయి. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, 2 స్పూన్ల మిరప్పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, టమాటాలు. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. అన్నీ కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఇందులో అంతా రైస్ రెడీ అయిపోయింది. చూడండి, రొయ్యలు కూడా దగ్గరగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మళ్ళీ మూత తీసిన కొద్దిగా దగ్గరగా వచ్చేసినవి, ఫ్రై కింద వచ్చేస్తుంది. కొద్దిగా గ్రేవీగా ఫ్రైగా వచ్చేస్తుంది. ఇప్పుడు రొయ్యల ఫ్రై. కొద్దిగా రైస్ తీసుకుని